పాములు అంటే, అమ్మో! ఇప్పుడు పాములొస్తాయేమో, నేను చీకట్లో నడుస్తూ ఉంటే ఇంకేదో వచ్చి నన్ను కరుస్తుందేమో, ఒక ఆకారం వస్తుందేమో నా మీదికి అని, ఇలా మన బ్రెయిన్ కంటిన్యూయస్‌గా ఫియర్‌లో పెడుతుంది. అప్పుడు మనం ఏమనుకుంటాము, నాకు భయముంది అని మనం ఒకటి ఫిక్స్ అయిపోతాం. ఇంకొకటి పాములొస్తున్నాయంటే, ఓకే. నాకు పాముల వల్ల భయముంది అని ఒక ఫిక్సేట్ అయిపోతాం. మనము లిఫ్ట్‌లో ఎళ్తూ ఉంటే భయపడ్డారు. ఓహ్! నాకు లిఫ్ట్ అంటే ఫోబియా. నేను లిఫ్ట్ ఎక్కలేను. ఫ్లైట్ ఎక్కలేను. ఇలా చాలా మంది ఫ్లైటే ఎక్కరసలు. ఎక్కడికి వెళ్ళరు. ఏంటంటే నాకు ఆ ఫోబియా నాకది ఫ్లైట్ అంటే భయము, ఫోబియా ఉంది అని ఎక్కరు. అలా వాటర్‌లోకెళ్లరు. వాటర్ అంటే భయం అని చెప్తారు. సో, వీటన్నిటికి మనము భయము అని సర్ది చెప్పుకుంటామా? లేకపోతే మూలాల్లోకెళ్ళి వాటిని రిలీజ్ చేసుకోవాలా? మన మూలాల్లోకెళ్ళి రిలీజ్ చేసుకోవచ్చు ఫ్రెండ్స్. రిలీజ్ చేసుకొని, మనకు భయము లేకుండా పాములతో కూడా ఆడుకునేలాగా ఈవెన్ ఏదొచ్చినా కూడా వాళ్ళు మనలాగా అద్భుతమైన జీవితాన్ని గడపడానికి ఈ ఈ భూమి మీదకొచ్చారని గుర్తుంచుకుని, వాళ్ళతో పాటు మనం అనుసంధానం కాగలుగుతాము. చీకటిని ఆస్వాదిస్తాం, ఎంజాయ్ చేస్తాము. అందులో ఉన్న వెదర్‌ని, ఆ గాలిని, ప్రకృతిని, ఆ అమావాస్యని ఎంజాయ్ చేస్తాం.